అత్యంత దారుణమైన సంఘటన. నిజంగా ఒక వ్యక్తి గురించి చెప్తాను విను. ఆ వ్యక్తి గురించి విన్న తర్వాత మీకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. ఎందుకంటే, ఆ వ్యక్తి చేసిన సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను తీవ్రంగా చర్చించుకుంటా ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా మీకు? సొంత అన్నయ్య అనే అదే విధంగా వదిన్ని చంపైపోయాడుమాట. సొంత అన్నయ్య వదిన్ని చంపైపోయాడు. చూడండి ఒకసారి అది కూడా ఆస్తి కోసం. ఇతను వేసిన ప్లానింగ్ ఎలా ఉందనేది కూడా ప్రతీది కూడా మీకు చెప్తాను. మీ చుట్టూనే ప్రమాదం పొంచి ఉంది. మన సొంత బంధువులు, రక్త సంబంధికులే ఈ విధంగా చేస్తా ఉన్నారన్నమాట. ఇతను ఎందుకు చంపబోయాడనే విషయాలు మీరు చెప్పి విన్న తర్వాత 100% మీరు షాక్ గురవుతారు. అంతేకాకుండా మీరు భయభ్రాంతులకు కూడా గురవుతారన్నమాట. అసలు ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఎందుకు చంపాలనుకున్నాడంటే, ఎవరైతే తన అన్నయ్య ఉన్నాడో, తన అన్నయ్యకి అదేవిధంగా ఇతనికి కలిపి ఆస్తి ఉందన్నమాట. తల్లిదండ్రులు సంపాదించారు పాపం. ఆ మహానుభావులు బాగా కష్టపడి సంపాదించిన డబ్బు కోసం ఈరోజు ఈ విధంగా ఈళ్ళు కొట్టుకు చేస్తా ఉన్నారు. సో, ఎప్పుడైతే ఈ ఆస్తి ఉందో, ఈ ఆస్తి పంపకాలు గట్టా జరిగాయి. కరెక్ట్‌గానే జరిగాయి. ఇక్కడ ఎవరికి కూడా తక్కువ, ఎక్కువ లేదు. బాగానే జరిగాయన్నమాట. సో, జరిగేటప్పటికి ఇక్కడ తన అన్నయ్య ఎవరైతే ఉన్నారో, అన్నయ్యకి కొంచెం మానసికంగా అయితే ఆరోగ్యం బాలే. మానసికంగా కుంగిపోతా ఉన్నాడు. కొన్ని రోజుల నుంచయితే ఆ జబ్బేదో పట్టింది. మంచాన పట్టాడు. తనైతే పాపం తన వదినే చూసుకుంటా ఉంది మొత్తం అంతా. ఆరోగ్యాలన్నీ కూడా తన బాగోగులన్నీ కూడా తన వదినే చూసుకుంటా ఉంది. ఇటువంటి క్రమంలోనే తన వదిన మీద ఇతనికి అసూయ పెరిగిపోయిందన్నమాట. అసూయ పెరిగిపోయి ఈ ఆస్తి ఏదైతే ఉందో, ఈ ఆస్తిని ఏదో విధంగా దక్కించుకోవాలని ఒక మంచి ప్లానింగ్ ఏసాడు. ఆ ప్లానింగ్ వింటే గనక మీరు 100% షాక్ గురవుతారన్నమాట. ఇంతకీ చంపింది ఇతను కాదు. చంపడానికి ప్రయత్నం చేసింది ఇతను కాదు. ఏ విధంగా ప్లానింగ్ ఏసాడు, ఆ వ్యక్తుల్ని ఏ విధంగా తీసుకొచ్చాడు, దాంట్లో కూడా పాపం ఒక అమాయకుడు బలైపోయాడు. ఆ అమాయకుడికి పాపం ఏమీ తెలీదు పాపం. ఆ అమాయకుడిని తీసుకొచ్చి బలి చేసాడు ఈ వ్యక్తి. అది కూడా చెప్తాను మీకు అర్థమైపోద్ది. సో, ఎప్పుడైతే తన వదిన్ని వదిలించేసుకొని, తన అన్నయ్యని కూడా వదిలించేసుకుంటే, మొత్తం ఆస్తంతా కూడా నాకే వచ్చేస్తది. మొత్తం కుటుంబాన్ని మొత్తం అంతా కూడా అంతం చేసేద్దాం అని చెప్పి ప్లానింగ్ వేసి, ఎవరైతే ఒక జేసీబీ డ్రైవర్ ఉన్నాడో పాపం, ఆ జేసీబీ డ్రైవర్‌కి ఏమీ తెలీదు పాపం. ఆ జేసీబీ డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడన్నమాట. ఉత్తరప్రదేశ్ వచ్చి పాపం ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే, మెట్పల్లి జిల్లా ఏదైతే ఉందో, ఈ మెట్పల్లి జిల్లాలో జరిగింది. అంటే తెలంగాణలో జరిగింది. తెలంగాణలో జరిగిన సంఘటన మీకు చెప్తా ఉన్నాను. ఎక్కడైనా జరగవచ్చు. ఇటువంటియి అనేది మనం ఆ జిల్లా, ఈ జిల్లా, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం లేదు. మానవత్వాలు చాలా మందికి మారిపోతా ఉన్నాయన్నమాట. వాళ్ళ యొక్క మనస్తత్వం అంతా కూడాను మారిపోతా ఉంది. సో, ఎప్పుడైతే ఈ జేసీబీ డ్రైవర్‌ని ఒప్పించాడో, ఈ ఒప్పించే విధానం కూడా చాలా విచిత్రంగా ఉందన్నమాట. పాపం తన పని నిమిత్తం, తన కుటుంబ పోషణ నిమిత్తం ఉత్తరప్రదేశ్ వచ్చి పాపం ఇక్కడ పని చేసుకుంటా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మభ్యపెట్టాడు. ఏ విధంగా? నీకు నేను డబ్బులిస్తాను. డబ్బులు ఇవ్వడంతోటే కాకుండా నిన్ను తీసుకెళ్ళి దుబాయ్‌లోని ఏదైతే జేసీబీ ఈ వర్క్ ఉందో, ఈ వర్క్‌లో నిన్ను జాయిన్ చేస్తా. ఫ్రీగా జాయిన్ చేస్తా. వీసా, పాస్‌పోర్ట్ ఇయన్నీ కూడా నీకు ఫ్రీగా ఇప్పిస్తాను. చక్కగా నువ్వు ఆడికి వెళ్ళి, నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు. నీ కుటుంబం ఏది ఉందో, మీ కుటుంబ పోషణ చూసుకోవచ్చు. నువ్వు డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి అక్కడ అని చెప్పేసి ఆశ చూపించాడు పాపం. ఇలా ఆశ చూపించడంతోటి ఆ వ్యక్తి ఏదైతే హత్య ఉందో, ఈ హత్యకి పాపం అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్ ఎళ్ళాడు ఈ వ్యక్తి. ఎవరో ఈ జేసీబీ డ్రైవర్ ఉత్తరప్రదేశ్ ఎళ్లి, అక్కడికి ఎళ్ళిన తర్వాత నాటు తుపాకీ ఏదైతే ఉందో, నాటు తుపాకీ కొన్నాడు. దాంతో పలంగాను 3 రౌండ్స్ కూడా కొన్నాడనమాట. ఈ నాటు తుపాకీ 3 రౌండ్స్ కూడా తీసుకొచ్చి, పక్కా ప్లానింగ్ వేసి, ఎవరైతే తన వదిని, అన్నయ్య ఉన్నారో వీళ్ళ కుటుంబం మీద దాడులు జరపడానికి ఎళ్ళాడు. అదృష్టవశాత్తు తన వదినికి ఈ మొఖం ఏదైతే ఉందో బుగ్గ మీంచి ఇలాగ ఎళ్ళిపోయిందన్నమాట ఒకేసారి. ఆ 3 రౌండ్‌లు కూడా అయిపోయాయి. సరిగ్గా అతను ప్యాచర్ అయిపోయాడన్నమాట. వాళ్ళకి నూకలున్నాయేమో బతికిపోయారు. ఎప్పుడైతే పోలీసులు దాడి జరిగిందని జెప్పేసి కంప్లెయింట్ వెళ్ళిందో, పోలీసులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా జరిగిందని జెప్పేసి గ్రామస్తులు అడిగితే, ఏమోనండి ఏదో సౌండ్ కింద వచ్చింది. వాళ్ళ మీద ఎవరో కర్రలు, ఆ రాడ్లు గట్టా పట్టుకొని కొంతమంది వచ్చి దాడి చేసినట్టున్నారు. దాంట్లో ఒక మహిళకైతే గాయం కూడా అయింది. బొగ్గంతా కూడా పగిలిపోయింది మొత్తం అంతా అని జెప్పేసి చెప్పారన్నమాట. చెప్పడంతోటి అక్కడి నుంచి పోలీసులు ఏం చేశారు, ఆ మహిళని తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే డాక్టర్‌లు ఆ బొగ్గలోంచి అయితే ఏదైతే బుల్లెట్ ఉందో, ఆ బుల్లెట్ తీశారన్నమాట. ఎప్పుడైతే బుల్లెట్ తీశారో ఈ కేస్ అంతా కూడా రివర్స్ అయింది. ముందు పోలీసులు ఏమనుకున్నారు, ఇదంతా కూడా వాళ్ళ యొక్క మనస్పర్ధల కారణంగా ఎవరితో అయినా తగాదాలు ఉన్నాయేమో, వాళ్ళొచ్చి దాడి చేశారేమో అని చెప్పేసి పోలీసులు ముందైతే నిర్ణయించుకున్నారన్నమాట. ఎప్పుడైతే తన బొగ్గలోంచి ఈ బుల్లెట్ బయట తీశారో పోలీసులైతే కథను మొత్తం అంతా కూడా మార్చి, ఆ విధంగా అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తే తీగ లాగితే డొంక బయట పడిందన్నమాట. సొంత తమ్ముడే
సొంత అన్నయ్యని, వదిన్ని చంపేస్తే ఆస్తి అంతా కూడా దక్కుతుందని చెప్పేసి ప్లానింగ్ వేశాడని పోలీస్ ఎంక్వైరీలో తేలిందన్నమాట. అది కూడాను పాపం ఉత్తరప్రదేశ్ నుంచి తన బతుకు కోసం వచ్చి ఇక్కడ జేసీబీ డ్రైవింగ్ చేసుకుంటున్న వ్యక్తిని దాంట్లో దింపి, మభ్యపెట్టి నేను దుబాయ్ పంపిస్తా అని చెప్పి ఒక బూటకు నవ్వు మాటలు చెప్పి, ఆ వ్యక్తిని దీంట్లో దింపాడని చెప్పి తెలిసిందన్నమాట. చూడండి ఒకసారి. ఇతను చేసిన పని వల్ల జేసీబీ డ్రైవర్ యొక్క ఫ్యామిలీ పాపం రోడ్డు పాలైపోయింది. అంతేకాకుండా తిన ఫ్యామిలీ కూడా రోడ్డు పాలైపోయింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరే కాకుండా ఇంకో వ్యక్తి కూడా సహకరించారంట. ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారన్నమాట పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత. ఇదంతా తెలుసుకున్న తర్వాత పాపం ఎవరైతే అన్నయ్య, అదేవిధంగా వదిన ఉన్నారో తీవ్రమైన షాక్ గురయ్యారంట పాపం. మా సొంత మరిది ఈ విధంగా మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడా? మా సొంత తమ్ముడు నన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్పి పాపం వాళ్ళు విపరీతంగా తీవ్ర శోకంలో నిండిపోయారంట. ఎందుకంటే వాళ్ళని చంపుతున్నారని చెప్పేసి వాళ్ళకి తెలీదు పాపం. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ తమ్ముడు చాలా సాదాసీదాగా ఉన్నాడు వాళ్ళతో. చాలా హ్యాపీగా రిలేషన్‌షిప్‌ని బాగా కొనసాగిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన కూడా వేరే వ్యక్తులు ఎవరో దాడి చేశారు అనుకున్నారు గానీ, వాళ్ళ తమ్ముడు దాడి చేశాడని చెప్పేసి వాళ్ళకి అప్పటికి కూడా తెలీలా. పోలీసులు ఎప్పుడైతే దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారో, ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం తెలిసిందన్నమాట. మీ సొంత తమ్ముడే, మీ సొంత మరిదే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి పోలీసులు చెప్పిన తర్వాత వాళ్ళకి తెలిసింది పాపం. ఒకేసారి షాక్ గురయ్యారన్నమాట. ఒకేసారి గుండెలో పెద్ద రాయేసినట్టు అయిపోయింది పాపం వాళ్ళకి. సో చూసారు కదా! ఈ విధంగా అయితే నేటి సొసైటీలోని సొంత తమ్ముడైనా, సొంత అన్నయ్య అయినా, ఇంకెవరైనా గాని రక్త సంబంధికులే ఈ విధంగా తయారవుతూ ఉన్నారు. ఆస్తి కోసం, మరీ ముఖ్యంగా ఆస్తి కోసం అయితే ఈ విధంగా పక్కదారులు పడతా ఉన్నారు. వాళ్ళకి కంటికి ఏమి కనిపించట్లా. తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు, అక్క ఇంకేమీ కనిపించట్లేదు. వాళ్ళకి ఆస్తి ఉంటే చాలు, తన భార్య, పిల్లలతో చక్కగా బతికితే చాలుమాట. ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ రీసెంట్‌లీగా 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి మొన్న ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో, ప్రకాశం జిల్లాలో సొంత బావగారిని చంపేశాడు. చూడండి ఒకసారి. సొంత చెల్లి మొగుడినే చంపేశాడన్నమాట డబ్బుల కోసం. ఆ తర్వాత ఈ వార్తాపత్రికలో విపరీతమైన ప్రచారం జరిగింది. అతనే చంపేశాడని చెప్పేసి డబ్బుల కోసమని ఇలా ప్రచారం జరగడంతోటి అతను కూడాను తన పెళ్ళాం, పిల్లలతో కలిపి ఎళ్లి ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. చూడండి ఒకసారి. అవమాన పాలయ్యి ఒక సూసైడ్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీన్ని పక్కన పెడితే ఇంకోటి కూడా జరిగింది. ఏంటంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగిందిది. ఒక తల్లి కూతుర్ని చంపేశారన్నమాట. అర్ధాంతరంగా తల్లి కూతుర్ని ఏది పొలం గట్టులో చంపేశారన్నమాట. ఎందుకంటే ఈ తల్లి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత మొత్తం ఆస్తి అంతా కూడాను ఈవిడ పేరు మీదకి వచ్చింది. అంటే కూతురు ఎవరున్నారో కూతురు పేరు మీద రాయించిందన్నమాట. దగ్గర దగ్గర 6, 7 ఎకరాల దాకా. ఈ భర్తకి చెల్లులున్నారు. దగ్గర దగ్గర ఒక ఇద్దరు, ముగ్గురు చెల్లులున్నారు. ఈ ఇద్దరు, ముగ్గురు చెల్లులు కూడాను మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా వాడికి వెళ్ళిపోయింది. ఆ ఆస్తిలో కనీసం సగం మాకు రావాలని చెప్పేసి ఒక దురాశతోటైతే సుపారీ ఇచ్చి వాళ్ళు చంపించేశారు. సో, ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. నేటి సొసైటీలోని బంధుత్వానికి విలువ లేదు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని చంపేస్తా ఉన్నారన్నమాట. అందుకనే ప్రతి అడుగడుగుని మీకు ప్రమాదం ఉంది. మీరు 100% గమనించండి. మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అనే విషయాలు మీరు గమనించండి. అర్థమైందా మీకు? మీరు అలా గమనించలేకపోయిన పక్షంలోని మన వాళ్ళే పరాయి వాళ్ళవుతారు. పరాయి వాళ్ళే మన వాళ్ళవుతారన్నమాట. చెప్పలేం. మీ ఎనకాల ఏం కుట్రలు పన్నుతున్నారో, మిమ్మల్ని ఏ విధంగా కిందకి లాగాలని కోరుకుంటున్నారో, లాస్ట్‌కి మీ ప్రాణాలను ఏ విధంగా తీయాలనుకోని ప్లాన్ చేస్తున్నారో మీకు తెలీదుమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను ఇటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. అందుకే మరీ ముఖ్యంగా ఈ వీడియో తీసుకొచ్చి మీ ముందు పెడతా ఉన్నానన్నమాట. ఏదైతే ఈ న్యూస్ జరిగిందో, ఈ న్యూస్ తీసుకొచ్చి మరీ ముఖ్యంగా అయితే మీకు చెప్తా ఉన్నాను. ఎవరైనా ఉంటే గనక ఇటువంటి విషయాల్లో ఎవరికైనా మనస్పర్ధ ఉంటే గనక ఇప్పటి నుంచి తగు జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారని చెప్పేసే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందు పెడతా ఉన్నాను. సో, ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలి? అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు ఏ విధంగా మనం నిర్మూలించాలి? దాని మీద ప్రభుత్వం ఏ విధమైన చట్టాలు తీసుకురావాలి అనే దాని మీద మీకైనా అవగాహన ఉంటే గనక దయచేసి మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి 10 మందికి ఉపయోగపడండి. ఎందుకంటే చాలామంది వచ్చి చూస్తారు. వాళ్ళకి కొత్త కొత్త విషయాలు వాళ్ళకి కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తాయన్నమాట. మీరు కామెంట్ చేయడం వల్ల కొన్ని చట్టాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా దొంగ బుద్ధి వాళ్ళు ఉంటే గనక ఆ చట్టాలు చదివి ఏవైనా ఇటువంటి పనులు చేసే వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఆగిపోతారు అప్పటికప్పుడు. ఇటువంటి చట్టాల్లో మనం ఇరుక్కుపోతాంరా బాబు! మనం ఇటువంటి విషయాలు చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఆగిపోతారన్నమాట మీరు చేసే కామెంట్ వల్ల. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.